నేను ఈ రోజున నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన, మంత్రి పదవి ఇచ్చిన కేవలం మీ అందరి సహకారం, మీ అందరి ప్రేమ వల్ల అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చే ముందు నేను కనీసం వార్డు మెంబర్ని కూడా కాదు, నేను చిన్న వార్డు మెంబర్ని కూడా కాదు. మా తల్లి గారు ఒక వీధి కౌన్సిలర్, ఒక వార్డు కౌన్సిలర్. అలాంటిది ఒక ఎమ్మెల్యే పదవి, ఒక మంత్రి పదవి ఇచ్చారంటే పదవి లేకపోయినా నా వెంట తిరిగి నన్ను ప్రేమించే మీ అందరి వల్ల అని చెప్పి నేను సగౌరవంగా చెప్పుకోగలుగుతాను. గతంలో ఇది నాకు రెండోసారి ఈ గ్రామానికి రావడం. గతంలో వనభోజనాల నిమిత్తం ఈ గ్రామానికి వచ్చినప్పుడు నన్ను ఈ యువత అంతా కూడా తారస్థాయిలో రిసీవ్ చేసుకున్నారు. అందరూ కూడా ఆ రోజు కూడా నాకు పదవి లేదు, నాకు ఖచ్చితంగా చెప్పాలంటే మీరు ఎవరో కూడా తెలియదు ఆ రోజు. అయినప్పటికీ నన్ను మీ సోదరులా భావించి అలాగే చాలా ఘనంగా స్వాగతించారు ఆ రోజు. అదే కాకుండా నా పిలుపు మేరకి మరి ఆ రోజున జరిగిన అమలాపురం సెట్టిపల్లి వన సమారాధనకి భారీగా ఇక్కడి నుంచి రావడం కూడా మరి మనందరికీ తెలుసు. మరి ఈ ప్రేమ ఈ జన్మకి చాలు అనిపించే విధంగా మీరు చూపించే ప్రేమకి శిరస్సు వచ్చి నేను నమస్కారం. అలాగే నాకు పెద్ద ఆయన చెప్తూ, ఒక గతంలో ఇక్కడ సెట్టిపల్లి పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఈ యువత, ఈ పెద్దలు కలిపి నిజంగా ఇలాంటి గుడి కట్టారు అంటే సగౌరవంగా మీ యూనిటీ ఏంటనేది తెలుస్తూ ఉంది. ఇలాంటి గుడి కట్టాలంటే దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, అలాగే సహకరించే పెద్దలు ఉండాలి. మీ అందరి సహకారంతో ఇలాంటి గుడి కట్టారు. అదేవిధంగా నా సహకారం కూడా మీరు అడిగారు కాబట్టి, అయితే నాకు స్పెషల్ ఫండ్ వస్తే దాంట్లో ఇస్తాను, లేదా వ్యక్తిగతంగా ఇస్తాను ఈ గుడి. అదేవిధంగా గతంలో నా తల్లి గారు చైర్మన్ సీట్ ఆశించినప్పుడు ఇస్తానని మోసం చేసి, వైసీపీ పార్టీ ఇస్తానని మోసం చేసిన వెంటనే నాకు అప్పుడు పదవి లేక ఇంట్లో కూర్చున్నప్పుడు ఊహించిన రీతిలో ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఊరు నుంచి కూడా మా ఇంటికి వచ్చి వాళ్ళ మద్దతు తెలియజేసి నాకు మనోధైర్యాన్ని ఇచ్చారు. ఆ రోజున మీరందరూ వచ్చి ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఊళ్ళోంచి వచ్చి నీ వెనకాల మేము ఉన్నాం, నీకు పదవి అవసరం లేదు, మేము ఉన్నామని ఇచ్చిన భరోసా వల్లే అదేవిధంగా వన సమాధానం జరుపుతున్నప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం చాలా ఆంక్షలు పెట్టింది దాన్ని ఫెయిల్యూర్ చేయడానికి. అయినా సరే లెక్క చేయకుండా రెట్టింపు ఉత్సాహంతో మరి మీరు అందరూ ఆ రోజు వచ్చి ఆ యొక్క సెట్టిపల్లి వన సమారాధన జయప్రదం చేశారు. సుమారు చరిత్రలో ఎక్కడా లేని విధంగా 150,000 మంది ఆ రోజు మరి సంగీతాలతో వచ్చారంటే, ఆ రోజు మన యూనిటీ ఏంటనేది సభ్య సమాధానం చూడటం వల్లే ఈ గౌరవాలు, ఈ మంత్రి పదవులన్నీ. అలాగే మరి నాకు ఏ పదవి లేకపోయినా నమ్మకమైన కులంగా గుర్తించి సెట్టిపల్లి కులం నుంచి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన, మంత్రి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరి ఎప్పటికీ రుణపడి ఉంటారని చెప్పేసి చెప్తా ఉన్నాను. అదేవిధంగా గత ఎలక్షన్స్ లో ఇదే గ్రామం మునగట్ల గ్రామం నుంచి కొంతమంది అంతకుముందు ఎలక్షన్ కొంతమంది వైఎస్ఆర్ చేస్తే
కొంతమంది టీడీపీకి చేశారు. కానీ ఈసారి పూర్తిగా అందరూ ఒక మాట మీదకి వచ్చి తెలుగుదేశానికి చేసి మండలంలోనే హైయెస్ట్ మెజారిటీ తీసుకొచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున మరి హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నడూ లేని విధంగా మరి ఎన్డీఏ కూటమికి శెట్టి బల్లీలు ప్రతి ప్రాంతం నుంచి కూడా 70-80% ఈసారి ఓట్లేసి ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర వహించారని ప్రతి నియోజకవర్గంలో మనం ప్రతి ఈస్ట్ గోదావరి ముఖ్యంగా ఇలా వెస్ట్ గోదావరి కూడా ప్రతి గ్రామంలో కూడా శెట్టిబల్లి సంఖ్యలు అందరూ కూడా 70-80% ఓట్లేసి మరి ఎన్డీఏ గెలుపుకి కీలక పాత్ర వహించారని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సతీష్ అతను చాగల సతీష్ అతను మీ అందరికీ ముందు పరిచయం. వాళ్ళందరూ అన్నా ఇక్కడ మన వాళ్ళందరూ కలుసుకోవాలి, దాన్ని కలుపుతారని ఎప్పుడు కూడా మా ఊరు రావాలని చెప్పి సుమారు 2 సార్లు నన్ను అటు ఊరికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మీరు చూపించే ఈ ప్రేమకి నేను ఎప్పుడూ కూడా లోబడే ఉంటాను. మీకు ఏ సహకారం కావాలన్నా సరే నా సహకారం పూర్తిగా ఉంటుందని మాటిస్తూ, అదేవిధంగా ఒక మంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడంలో మీరందరూ కూడా కీలక పాత్ర వహించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చాలా టైట్ షెడ్యూల్ అయినప్పటికీ ఆ రోజు నేను వనభోజనాలు పెడుతున్నప్పుడు మీరే పిలిచి మీరే నన్ను సన్మానించి ఊరేగింపుగా తీసుకుని వచ్చి మా ఖర్చులతో మేము వస్తాం, మీరు వెళ్ళుకోండి అని అదే విధంగా భారీ స్థాయిలో వచ్చారు. మీరు ఆ ప్రేమ చూపించారు. అదే ప్రేమ మళ్ళీ తిరిగి అవ్వాలని చెప్పి నేను ఇక్కడ రావడం జరిగింది. అలాగే మీకు మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు, అభివృద్ధి చేయాల్సింది చాలా ఉంది కాబట్టి ఆయన సహకారంతో పాటు ఎప్పుడైనా మీకు ఏ విషయం వస్తున్నారు, ఏ విషయంలో ఏ సహకారం కావాలన్నా మీరు అన్నట్టే ఉంటారని అదేవిధంగా ఈ గుడి విషయంలో నా సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ ని ఫాలో అవ్వండి.